ఆధ్వర్యంలో ఎస్విఎస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉచిత వైద్య శిబిరంని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ రాములు గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరం ఎందుకు నిర్వహిస్తున్నారు, మరి ఈ ఏరియాని ఎందుకు ఎంచుకున్నారనే విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఈరోజు ఉచిత వైద్యం అనేది చాలా వరకు పేదవారికి ఆపన్న హస్తం ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఎంతో వృధా ప్రయాసాలు ఇంకోటి కష్టంతో పని చేసుకుంటూ ఉంటారు, చూపించుకునే టైం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ ఏరియాని మీరు ఎంచుకొని ఇక్కడ వైద్యం ఉచితంగా వాళ్ళకి మొత్తం ఏం చెకప్లు కొన్ని చేసి మరి ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తున్నారు. ఏముంది ఏం పరిస్థితి అంటే ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది, మరి ఈ ఏరియాలో ఎందుకు చేస్తున్నారు? ముఖ్యంగా ఎస్విఎస్ హాస్పిటల్ మొదటి నుంచి కూడా మేము సేవా దృక్పథంతో చూస్తున్నామండి. మేము గత 10 సంవత్సరాలుగా తిరుపతిలో ఎస్విఎస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎవరీ 3 మంత్స్కి ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక ఏరియాస్ ఎన్నుకుంటాం. కొన్ని ఏరియాస్లో మనకి ట్రీట్మెంట్ సరిగా అందక వాళ్ళకు అవగాహన సరిగా లేని ప్రాంతాన్ని మనం ఎన్నుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాంప్ చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా మనము అనంతపూర్లో 6 నెలల కిందట మేము ప్రారంభించామండి. ఈ 6 నెలల నుంచి మేము చూస్తున్నాం, ఎక్కడ మనకు ప్రాంతాలని సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. మనకు ఆ టైంలో మనకు అమ్మ ఆధ్వర్యంలో అమ్మ టీం వాళ్ళు మనకు అప్రోచ్ అవ్వడం, అమ్మ టీం వాళ్ళకి మేము అప్రోచ్ అవ్వడం ఎక్కడ. సో వాళ్ళు కూడా సామాజిక సేవ చేస్తూ ఈ విధంగా అనేక సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఇది ఉచిత మెడికల్ క్యాంప్ కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ క్యాంప్లో అమ్మ టీం ద్వారా మేము ఈ ప్లేస్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం ఈ క్యాంప్లో మేము షుగరు, బీపీ స్క్రీనింగ్ లాగా ఇదే ట్రీట్మెంట్ అయిపోదు. కాకపోతే మేము బేస్ స్క్రీనింగ్, ఎవరికైతే షుగర్ బాగుందో, కంట్రోల్గా ఉందో బాగుందో వాళ్ళకి అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయమని, ఎవరికైతే షుగర్ ఎక్కువ ఉందో వాళ్ళకు మేము స్క్రీన్ చేసి వాళ్ళకు వీలైనంత వరకు వాళ్ళకి ఫర్దర్గా టెస్ట్లు ఏమైనా అవసరం ఉంటే దానికి మనకు తక్కువలో చేసేదానికి, దాని తర్వాత దానికి ఉచితంగా ట్రీట్మెంట్ ఏమైనా ఇచ్చేదానికి ఇక్కడ ఏదైనా అవకాశం ఉన్నవన్నీ ఇస్తామండి. అండ్ తర్వాత మనకి వాళ్ళు ఫాలోఅప్లో షుగర్ కంట్రోల్ చేసుకొని, బీపీ కంట్రోల్ చేసుకొని, ఇవన్నీ ఎందుకంటే ఈ షుగరు, బీపీ ఇలాంటివన్నీ మనకు అన్ని పెద్ద పెద్ద రోగాలకు, ఫర్ సపోజ్ గుండె హార్ట్ అటాక్కు, స్ట్రోక్కు, అనేక రోగాలకు మనకి చిన్న చిన్న షుగరు, బీపీ ఇలాంటివే కారణమవుతున్నాయి. సో ఫస్ట్ స్క్రీన్ చేసి ఫస్ట్ ప్రివెన్షన్ అంటాం అనమాట. సో ప్రివెంట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది. సో గుండె అటాక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం వేరు. సో షుగరు, బీపీ లాంటి చిన్న చిన్న వీటికి మొదటి నుంచే కంట్రోల్ ఉంచుకుంటే ఈ షుగరు, బీపీ కంట్రోల్ ఉండడం వల్ల ఈ గుండె ప్రాబ్లము, స్ట్రోక్ ప్రాబ్లము, ఈ కాలు తీసేయడము, నరాల సమస్యలు ఇలాంటివన్నీ తగ్గించవచ్చని ఇలా మనం ప్రతి ప్రాంతంలో అవేర్నెస్ ప్రోగ్రాము, అలానే మనము స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లాగా మనము ప్రతి 3 నెలలకు ఒకసారి జరుపుతామండి. సో అందులో భాగంగానే ఈ ప్లేస్ని మనం ఎన్నుకోవడం జరిగింది సార్. అయితే మరి ఉచితంగా మందులు కూడా ఇస్తే బాగుంటుందని కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి ప్రజలు వాళ్ళకి మీరు ఏ సజెషన్? సార్ మెడిసిన్స్ అనేది బేసిక్గా అనేది మనకు ముందుగా మనకు అమ్మ టీము, ఇంకా వేరే సామాజిక సేవలు చేసే వాళ్ళ టీం నుంచి తీసుకొని మేము అవకాశం ఉన్న చోట మేము ఖచ్చితంగా మందులు కూడా ఇచ్చి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చేసేదానికి. ఇదేంటంటే మేము షార్ట్ టైంలో ప్లాన్ చేసాము ఒకటి. సెకండ్ వచ్చేసి మనకు ఈ క్రౌడ్కి మనము బేసిక్గా స్క్రీనింగ్ చేద్దామని మొదట పార్ట్లో చూసాం. ఫస్ట్ మేము తెలుసుకుంటాం ఎక్కడెక్కడ స్క్రీనింగ్, ఎంత ఏ మెడిసిన్స్, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకొని తర్వాత మనం జరిగే క్యాంపుల్లో వీలైనంత వరకు మనకు ఇతర సామాజిక సేవలు అందించే ఇతర టీమ్స్ నుంచి తీసుకొని వాళ్ళతో మనం సాయం తీసుకొని మనము మందులు కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా మనతో పాటు మాట్లాడడానికి అమ్మ టీం శిక్షాలు గారు ఉన్నారు. మరి ఈరోజు ఇంతమందిని ఈరోజు గ్యాదర్ చేసి వారికి కూడా వాళ్ళ సొంత ఇంట్లో మనుషుల మాదిరిగా ఇక్కడ షామినాలు మరియు అదేవిధంగా కుర్చీలు అన్నీ కూడా సదుపాయాలు చేసి ఈరోజు వారికి ఈ సేవ అందించాలి, ఉచితంగా వాళ్ళు కూడా చూపించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకి తెలుసుకుంటే ఏదో డాక్టర్ ఉచితంగా ఏదో ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఏదో విధంగా వాళ్ళకి చేకూర్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, వారు కూడా చాలా వరకు స్పందించడం జరిగింది. మరి అన్మా టీం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు శిక్షావత్ గారు. మరి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, మరి భవిష్యత్తులో ఏ విధంగా వీళ్ళ కార్యాచరణ ఉండబోతుందనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మరి అమ్మా టీం ఆధ్వర్యంలో మీరు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈసారి మరి ఉచిత వైద్య శిబిరం అనేది ఇప్పుడే చేస్తున్నారా, గతంలో కూడా చేశారా? గతంలో కూడా ఉచిత వైద్య శిబిరం చేశాము ఆశా స్కూల్ నందు. అది కూడా మంచి సక్సెస్ అయింది. అప్పుడు కూడా మన డిఎస్పి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అప్పుడు కూడా వాళ్ళు మాకు ఎక్కువ బ్యాక్ బోన్ నుండి పుషింగ్ చేశారు. చాలా మంచి ప్రోగ్రాం, అప్పుడు చాలా బాగా జరిగింది. ఆ తర్వాత మామూలుగా షుగర్ చెకప్ చేపిస్తాంటివి.
ఇట్లా మా ఈ గ్రౌండ్ల దగ్గర వాకింగ్ చేస్తా అంటారు, ఆ గ్రౌండ్ల దగ్గర, ఆ తర్వాత కాలేజీ దగ్గర, ఆ తర్వాత ఉంటే ఆ మార్కెట్ దగ్గర అట్లా చేపిస్తాంటివి. ఈసారి మా రఘురాములు సార్ మాకు కలవడంతో ఒక హైప్గా చేస్తాము అని ఇమీడియట్లీగా అనుకున్నాము. ఇప్పుడు అనుకున్న దాన్ని బట్టి బీపీ, షుగరు, ఫిజికల్గా, ఆ తర్వాత ఈసీజీ ఇవన్నీ ఇప్పుడుకున్న అనుకూలంగా ఇవి చేసుకున్నాం మేము. తర్వాత కార్యాచరణ తర్వాత ఈ కార్యాచరణ ముందు ఎట్లుంటుందంటే ఆ తర్వాత మాత్రలు కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా చేస్తాం. ఇదే విధంగా మా టీంలో ముస్తాక్ అహ్మద్ అని తారా రోలింగ్ షటర్ మా అమ్మ టీం జాయింట్ సెక్రటరీ అతను, ఈయన కూడా ఈ వీక్లీ 1 టైం అడుగులు ప్రోగ్రామ్ చేస్తారు. ఆ అడుగుల ప్రోగ్రాంలో కూడా మా సర్జన్కి పిలిపించుకుంటాం, 3 సర్జన్ని 120 మందిని పిల్లలను మేము ఇచ్చేస్తాం. ఒక్కొక్క పిల్లలకి మామూలుగా ప్రైవేట్గా చేస్తే 3500 అవుతుంది, కానీ మేము దాని నుండి ఫ్రీగా ఉచితంగా చేస్తాం. ఆ పిల్లోనికి పోషకాహారాలు కూడా అందిస్తాం, ఏదైనా కానీ గోధుమలు కానీ, ఆ తర్వాత బెల్లం కానీ, ఆ తర్వాత ఆ పిల్లలకి డ్రెస్సు కూడా అవన్నీ మొత్తం మేమంతా ఫ్రీగానే చేస్తాం. సంవత్సరం చేస్తూనే ఉన్నాం. ఇవాళ కరోనాలో ఒక 2 ఇయర్స్ చేయలేదు, ఎందుకంటే మాకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి మేము చేయలేదు. త్వరలో కూడా ఈ కార్యాచరణ ఇలాగే ఉంటుంది. ఇయర్లీ మాత్రం ఆ ఒడుగు ప్రోగ్రామ్ అనేది ఏం యాటికి పోదు, కానీ ఇది మాత్రము ఇప్పుడు కంటిన్యూగా సార్తో మాకు అవగాహన ఎక్కువ ఏర్పడింది కాబట్టి త్వరలో మేము ఇప్పుడు ఆ మాట చెప్పారుగా ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు, నేను కూడా దాన్ని ప్రోత్సహిస్తానని చెప్పారు. ఆ తర్వాత సాధ్యమైనంత వరకు మనం ఆ స్లమ్ ఏరియాస్లో, ఆ తర్వాత కొంచెం వాళ్ళు ప్రైవేట్గా పోయి చేయించుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు కూడా ఉచితంగా మనం వైద్యం అందించాలనే ఒక స్ఫూర్తితో రఘురాములు సార్ గారు మాకు వచ్చారు. మేము సాయశక్తిలో ప్రయత్నించి ఆయన మంచి సపోర్ట్ చేస్తామని ఇచ్చేస్తాను. ఆ తర్వాత మా ఆర్గనైజేషన్ ఇంత ఇదిగా పోవడానికి ముఖ్య కారణం కేఎం దిక్కుల గారు. ఆయన మాకు బ్యాక్బోన్. మేము ఎప్పటికీ ఆయన ఇది మేము మర్చిపోలేము. చూస్తారు కదండి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇట్లే కొనసాగిస్తాము. అదే భవిష్యత్తులో వీళ్ళకి మందులు అనేక సదుపాయాలు కూడా కల్పించే విధంగా అమ్మ టీం పనిచేస్తుందని తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.